నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో చేస్తూనే ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్స్, అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇది నిజమేనా? ఇది ఇంతవరకు నిజం? ఈ విషయంలో ఇంత వాస్తవం దాగి ఉందా? ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా. ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను, మాట్లాడబోతున్నాను. మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీశైల పల్లికార్జున ప్రముఖాశీలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. గురువు గారు, మామూలుగా హస్త సాముద్రికం గురించి గతంలో మీరు కొన్ని విషయాలు చెప్పున్నారు కాబట్టి చాలా మంది సమస్య ఏమిటి అంటే, అసలు నా చేతిలో ఈ ధనరేఖ అనేది ఉందా, ఉంటే ఎంతవరకు నేను సంపాదించగలను, నేను కూడా ఒక అంబానీని అవుతానా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చాలా వస్తుంటాయి. సో అసలు నిజంగా ధనరేఖ అనేది దేన్ని సూచిస్తుంది? అంటే ఎక్కడి వరకు ఉంటే మనం బాగా డబ్బు సంపాదించగలం? ధనరేఖ అంటే ఏమిటి? దానికి మంచి ప్రశ్న. ధనరేఖ అనేది ఎలా వస్తుందండి? ఇప్పుడు శని వేల్లోకి ధనరేఖ వెళుతూ ఉంటుంది. శని ఈ యొక్క వేల్లోకి అదృష్ట రేఖ నుంచి, అంటే ఇప్పుడు మన జీవిత రేఖ అంటారు, ఇక్కడ మొదటి కుజస్థానం నుంచి ఈ రేఖ నుంచి ఇట్లా వెళుతుంటుంది. కొంతమందికి ఎలా వెళుతుంది, చంద్రస్థానం నుంచి వెళుతుంది, కొంతమందికి మధ్యలోంచి వెళుతూ ఉంటుంది. అంటే రెండు అంటే శిరోరేఖ అండ్ హృదయ రేఖ మధ్య నుంచి వెళుతుంటుంది. కొంతమందికి రవి స్థానం నుంచి రేఖ కూడా వెళుతూ ఉంటుంది. అంటే కొన్ని రేఖల ఫార్మ్నెస్ అనేది అటుగా ఇటుగా వెళుతూ ఉంటాయి. అదృష్ట రేఖ ఎప్పుడైతే మనకి ఎక్కడి నుంచి వెళుతుందో అక్కడ ఆ స్థానం బట్టి మనకు ఏర్పడుతుంది. అదృష్ట రేఖ జీవిత రేఖ నుంచి వస్తుంది అనుకోండి, మనం కష్టపడి మనం బతుకుతూ ఉంటాం. అంటే మనంతా కష్టపడి మనం బతికి మనం డెవలప్ అవ్వాల్సిందే కానీ, అంటే మనకి ఎవరు సహాయం చేస్తారు, లేదంటే సహాయం చేసినా కూడా మనం కష్టపడి బతికాల్సిందే అని చెప్పొచ్చు. అదే చంద్రస్థానం నుంచి అదృష్ట రేఖ వెళితే ఎలా వెళితే అది భార్య స్థానం నుంచి కానీ నువ్వు పుట్టిన ప్లేస్కి కాకుండా కొత్త ప్లేస్కి వెళ్ళి బతకడం అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో ఉన్న ధనానికి ఎలా ఉంటుంది, ఈ ధనస్థాన రేఖ శని వేలులోకి లోపలికి వెళితే, అంటే ఇక్కడ చెప్పిన రేఖల్లోంచి ఒక్కో రేఖల గురించి మళ్ళీ మనం విపులీకరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ రేఖల నుంచి వెళ్తుందో అది చెప్పిన తర్వాత మీకు అది క్లారిటీ ఇస్తాను. తర్వాత రెండో క్వశ్చను, తర్వాత కుజస్థానం నుంచి వెళితే ధనం మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రవిస్థానం నుంచి వెళుతుంది. ఇట్లా కొన్ని రేఖలు మధ్యలోంచి వెళుతుంటాయి. మధ్యలోంచి వెళితే అప్పుడు దాకా కూడా ఏ పని చేయలేడు, ఎక్కడ కష్టపడ్డా కూడా పని కాకుండా వర్కౌట్ కాకుండా బతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే చంద్రస్థానం నుంచి వెళుతుందో భార్య స్థానం నుంచి డెవలప్మెంట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనస్థానం ఎప్పుడైతే బాగుంటుందో, శని వేళ్ళకి ఎప్పుడైతే వెళ్తుందో జీవితంలో ఫైనాన్షియల్గా ఆర్థిక విషయాల్లో మంచి సక్సెస్ రావడానికి, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరికి చేతిలో ఎప్పుడు చూసినా కూడా ధనం అనేది మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి డబ్బు ఎక్కడ లోటు లేకుండా మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ధనస్థాన రేఖ అనేది అంబానీలు అవుతారా, లేదంటే 100% అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ధనరేఖ పుష్కలంగా ఉండి ధనస్థానంలో శని స్థాన రేఖలోకి వెళ్ళిన వాళ్ళు అంబానీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబానీ యొక్క జాతకం అసముద్రికంలో చూసుకుంటే, ఆయన జాతకంలో చూసుకున్నా, నేను ఒకసారి చూశాను. నేను ఆ రేఖలు పుస్తకాల్లో చూశానండి. నేను నిజంగా బతుకున్నప్పుడు ఎక్కడా చూడలేదు. మళ్ళీ దాని మీద కామెంట్ చేయకండి, క్లారిటీ ఇస్తున్నాను. పుస్తకాల్లో చూసినప్పుడు ఆ రేఖ ఫార్మ్నెస్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి కష్టపడ్డా, అంటే పెట్రోల్ బంకుల నుంచి కష్టపడ్డా అంటారు చూసారా. ఆయనకి ఇచ్చిన రేఖలు ఏవి ఉన్నాయంటే ధనస్థాన రేఖ, రవి రేఖ, ఈ రెండు చాలా బాగున్నాయి. గురుస్థానం, ఈ 3 స్థానాల వల్ల ఆయన హైలైట్కి వెళ్ళి కొన్ని వందల మంది, లక్షల మంది బతికించడానికి ప్రయత్నించాడు, బతికిచ్చాడు కూడా. తర్వాత ఆయన జాతకాన్ని సంబంధించినంత కూడా ఏ రేఖ ఎక్కడ ఫార్మ్నెస్ ఉన్నదో ఆ ఫార్మ్నెస్లో ఏ టైం నుంచి మనకు యోగాన్ని ఇస్తుందో ఆ సముద్రికి 100% చెప్పచ్చు. కాబట్టి ధనస్థానం బాగుందనుకోండి, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, బైకులు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, మీ సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి అదే ఇస్తుంది. కాబట్టి ధనస్థాన రేఖ అనేది బాగుంటేనే అన్ని విధాలుగా జరుగుతుంటుంది. ఈ ధనస్థాన రేఖని చాలామంది అదృష్ట రేఖ అని కూడా అంటుంటాం మనం. అదృష్ట రేఖ బాగుంటే మన అన్ని బాగున్నట్టు అన్నట్టు. అదృష్ట రేఖ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏ విధమైన స్థానం నుంచి ప్రారంభమైంది అనేది నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం ఒకటి బోర్డు ద్వారా చెప్పడానికి ప్రయత్నిద్దాం. అది చెప్పిన తర్వాత రేఖల మీద ఎంతవరకు బాగుంది, దానిలో ఖండితులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, లాసెస్ ఉన్నాయా, మనకి నమ్మినోళ్ళే మోసం చేస్తారా, తర్వాత భార్యస్థానం నుంచి లాస్ అవుతావా, తర్వాత సంతాన స్థానం నుంచి కూడా ఇబ్బంది పడతావా, అనారోగ్యంలో మన దగ్గర డబ్బులు ఉంటాయా, ఇలాంటి విషయాలు కూడా చాలా కూలక్షంగా, అంటే
చాలా కరెక్ట్గా చాలా వివరంగా మనం చెప్పడానికి ప్రయత్నించవచ్చు, చాలా చేసుకోవచ్చు. కాబట్టి ఇదన్నీ కూడా 100% నిజంగా శాస్త్రం ఉంది కాబట్టి శాస్త్రం బట్టి మనం మాట్లాడాలి. కాబట్టి 100% శాస్త్రం అయితే ఉందని చెప్పవచ్చు. సో అదండి. మామూలుగా హస్త సాముద్రికం మీద చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా ధనరేఖ మనకి అసలు హస్తంలో ఉందా లేదా, ఉంటే ఎలా ఉంటుంది, ఈ క్లారిటీ అనేది గురువుగారు చాలా చక్కగా చెప్పారు. గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రేఖలకి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.